హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈపీఎఫ్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినప్పుడైతే మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. దాని యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ మనం ఈపీఎఫ్ అని టైప్ చేశాక మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు వచ్చేసి సర్వీస్ ఉంది కదా, ఇక్కడ ఫర్ ఎంప్లాయీస్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మెంబర్ యూఎన్ఏ ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా యువర్ కనెక్షన్ ఈజ్ నాట్ ప్రైవేట్ అని ఉంది కదా, ఈ విధంగా అయితే మనకు వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇది 2026 అయితే అప్డేట్ అయితే రాబోతుంది కావున ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. కావున మనం ఈ యొక్క పిఎఫ్ వెబ్సైట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలంటే, మీరు ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈమెయిల్ అనేది ఇవ్వడం జరిగాక ఇక్కడ ఓపెన్ గెస్ట్ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే నెక్స్ట్ గెస్ట్ మీద మనకు ఒక గూగుల్ వెర్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇక్కడ ఈపీఎఫ్ అని ఈపీఎఫ్ఓ అని గూగుల్ సెర్చ్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంది, క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ సర్వీస్లో ఫర్ ఎంప్లాయీస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ విధంగా అయితే మీరు వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మన యొక్క పిఎఫ్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే పిఎఫ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలో ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్, ఈపీఎఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఈ విధంగా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రాబ్లమ్స్ ఎందుకంటే మనకి 26 వరకు అయితే కొన్ని ఇవ్వడం జరుగుతుంది కావున ఈ విధంగా అయితే మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.